చుట్టుముట్టు సూర్యపేట నటనడమ నల్లగొండ దాని పడమర గోలకొండ గోలకొండ కిలకిందని గోడికర్తాంలో కొడుకు నైజాం సర్కరోడా అని సాయుధులై తిరుగుబాటు చేసి రక్తం చిందించి ప్రాణాలు అమర్పించినటువంటి 4,000 మంది అమరవీరుల 3,000 మంది మృతవీరుల సమాధులున్న పుణ్యభూమిరా నా నల్లగొండ అని పలికినటువంటి అమరయోధులకు గుర్తించినటువంటి చరిత్రగా నేను చెప్పదలిచాను. శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, వారు విముక్తమన్నా వీరు ప్రజాపాలనన్నా ఏదైనానండి, కానీ హైదరాబాద్ సంస్థానం ప్రజల తిరుగుబాటుతోటి రావి నారాయణ రెడ్డి గారు, బద్దం ఎల్లారెడ్డి గారి, మగ్దుం మొహియుద్దీన్ గారు ఈ నిజాం రాచరికానికి వ్యతిరేకంగా పోరాడండి, సాయుధులై తిరుగుబాడండి అని రాసిన మరణ శాసనమే హైదరాబాద్ రాష్ట్రాన్ని విముక్తం చేసిందనేది నేను ఈ సందర్భంగా చెప్తున్నా. ఎందుకంటే వివరాల్లోకి వెళ్లకుండా ఒక్కొక్కసారి నా ఒళ్ళు పులకిస్తుంది. కామ్రేడ్ గిరిప్రసాద్ గారు రాసినటువంటి పుస్తకంలో వారు రాస్తారు, తెలంగాణలో అత్యధికమైనటువంటి భూమి కలిగినటువంటి దొరవారు ఎవరైనా సూర్యాపేట దొరవారు. విష్ణుడు, రామచంద్రారెడ్డి, చెన్నారెడ్డి, ప్రతాప్ రెడ్లు, పింగళి వాళ్ళ కుటుంబాలు ఏమైనా ఉండవచ్చు కాక, కానీ సూర్యాపేట దొరవారికి అంత భూమి ఉన్నదని ఆయన పుస్తకంలో నేను పేర్కొన్న దాన్ని చదివితే నాకేమనిపిస్తుందని అంటే, ఇవాళ 76వ ఏళ్ల ఉత్సవాల సందర్భంగా నా కుడి పక్కనున్నటువంటి మహత్తరమైనటువంటి త్యాగపూరితమైనటువంటి మగ్దుం భవన్ కమ్యూనిస్ట్ పార్టీ భవనంపై ఎర్ర జెండా రెపరెపలాడుతుంటే నా పక్కన ఎడమ చేతి వైపు ఉన్నటువంటి దొరల బజార్, హిమాయత్ నగర్ అని అంటే దొర బజార్నే ఈ పక్కనే ఉన్నటువంటి భవనం మా సూర్యాపేట దొరవారికి సంబంధించినటువంటి భవనం అని ఏది గతంలో చెప్తుండేది. అందువలన దొరలని, ప్రజాస్వామ్యాన్ని, వీటన్ని మానవ హక్కులను కాపాడుతున్నది ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం ఇచ్చినటువంటి స్ఫూర్తి. ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోదామని ఇవాళ ఇతర మత పార్టీలు చెప్తున్నట్లు ఇది మత పోరాటం కాదు, ముస్లిం వ్యతిరేకమైనటువంటి పోరాటం కాదు, దున్నేవానికే భూమి కావాలని, అదేవిధంగా వెట్టి చాకిరీ విముక్తి కావాలనేటువంటి సాగిన మహత్తర సమరం. అందులో ప్రజలు గెలిచారు, రాజులు ఓడిపోయారు, దొరతనం ఓడిపోయింది అని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఆ స్పిరిట్ తో కమ్యూనిస్టు ఉద్యమకారులమైనటువంటి మనమందరం ముందు సాగుదామని తెలియజేస్తూ ఈ అమరవీరులకు మరోసారి నివాళులు అర్పిస్తూ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు.